విజయనగరం పోలీస్ కస్టడీలో సిరాజ్ సమీర్ ను విచారిస్తున్నారు. రెండో రోజు ఎన్ఐఏ A2S అధికారులు విచారిస్తున్నారు. అరకొరగా సమాచారం ఇస్తున్నారు. కాలుపై కాలేసుకుని భయపడకుండా ఎన్ఐఏ అధికారుల ఎదుట కూర్చున్నాడు సిరాజ్. సిరాజ్ సమీర్లను రెండో రోజు విచారిస్తున్నారు ఎన్ఐఏ A2S అధికారులు. అయితే ఎంక్వైరీలో అరకొర సమాధానాలు ఇస్తున్నారు సిరాజ్ సమీర్. అయితే 4 రోజులు ఆగుంటే తానేంటో చూపించేవాడినంటూ ఏమాత్రం భయం లేకుండా సిరాజ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాత్రి డాక్టర్ని తీసుకువెళ్లారు పోలీసులు. అయితే సాధారణ పరీక్షలే అంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. సిరాజ్ సమీర్లను రెండో రోజు విచారిస్తున్నారు ఎన్ఐఏ A2S అధికారులు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్లో అందిస్తారు. వెంకట్, శ్రావణి, ప్రస్తుతం చూసుకుంటే సిరాజ్ సమీర్లని ఇద్దరిని కూడా కస్టడీకి నిన్న తీసుకున్నారు. ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగుతుంది. అయితే రెండో రోజు విచారణలో ఎన్ఐఏ అధికారులతో పాటు ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిరాజ్ ని పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. అయితే ప్రధానంగా ఉగ్ర లింకులు ఏవైతే ఈ కుట్రకు సంబంధించి ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు ఏంటి అన్న దానిపైన పూర్తిగా ఆ విచారణ ద్వారా తెలుసుకోవాలని ఎన్ఐఏ బృందం ప్రయత్నించినప్పటికీ కూడా సిరాజ్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్లు తెలుస్తుంది. అసలు కనీసం ఎటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా తానేంటో చూపిస్తాను, తను 4 రోజులు ఆగితే తనంటే ఏమిటి అని చూపించేవాడిని అనేది ఒక సమాధానం చెప్తున్నట్టు మనకు సమాచారం. అలాగే సమీర్ ను కూడా విచారిస్తుంటే సమీర్ కనీసం ఏ ఒక్క సమాధానం కూడా ఇవ్వట్లేదు, అరకొరగా సమాధానం చెప్తున్నాడు. సిరాజ్ తో పరిచయాలు మాత్రమే చెప్తున్నాడు. సిరాజ్ అందరం కలిసి ఈ ఏవైతే చర్చించుకునే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళం అనేది చెప్తున్నారు తప్పిస్తే ఏ ఒక్క సమాధానం కూడా క్లారిటీగా ఇవ్వట్లేదు అనేది ఎన్ఐఏ అధికారుల నుంచి మనకి తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు మాత్రం సిద్ధపడుతున్నారు. ఎట్లానైనా ఈ కుట్ర ప్లాన్ ఖచ్చితంగా మనం బయట పెట్టాలని ఎన్ఐఏ అధికారులతో పాటు ఈ ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ గ్రూపులు ఎదురు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి సమాచారం రాకపోబట్టి తలపట్టుకుంటున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు చూస్తుంటే ఈ అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఒక వైద్యుల్ని తీసుకెళ్లినట్లు సమాచారం ఉంది. ఆ వైద్యుల్ని తీసుకెళ్లి కొన్ని టెస్టులు చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సమాచారం దీన్ని బట్టే మనం ఆరా తీస్తే కేవలం వైద్య పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలకు తీసుకెళ్లారనేది చెప్తున్నారు తప్పిస్తే ఈ అర్ధరాత్రి తీసుకెళ్లడంపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంటరాగేషన్ లో ఏమైనా ఏమైనా చర్యలు చేపట్టారా, అంటే ఎట్లా ఇంట్రాగేషన్ పైన ఏమైనా వీళ్ళు దెబ్బలు తగిలా, లేకపోతే ఏదో అన్న దానిపైన ఏమైనా ఆరోగ్య పరిస్థితులు ఏమైనా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయా అన్న కోణంలో ఒక బయటకు కొందరు చర్చించుకునే అంశం. అయితే ఏదేమైనప్పటికీ కూడా రెండో రోజు విచారణలో కూడా ఈ ఇద్దరు సమీర్ గాని సిరాజ్ గాని ఇద్దరు కూడా సహకరించట్లేదనే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ వైజ్ గా ఏదైతే ఫస్ట్ విజయనగరంలో ఈ బాంబ్స్ తయారు చేయటం, బాంబ్స్ ని వివిధ ప్రాంతాల్లో పెట్టి ట్రయల్స్ వేయాలి అన్న దానిపైన వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్లాన్స్ ప్రాథమికంగా చెప్పినప్పుడు కూడా ఇంకా దీనిపైన కుట్ర కోణాలు ఎక్కడున్నాయి, ఇంకా అంటే ఇది ట్రయల్ రన్ లో సక్సెస్ అయితే ప్రధాన నగరాల్లో ఏవైతే ప్రధాన నగరాలు ఉన్నాయో హైదరాబాద్, ముంబై, అలాగే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇట్లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా పెద్ద జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి పేలుళ్లు చేపట్టాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకి ప్రాథమికంగా తెలిసిన ఆ విషయాలు దీన్ని కూడా ఈ సిరాజ్ బయట పెట్టడం లేదు. అలాగే ఉగ్ర లింక్స్ ప్రధానంగా చూసుకుంటే ఉగ్ర లింక్స్ ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు, సౌదీ నుంచి వీనికి కాంటాక్ట్స్ లో చాలా వరకు కూడా బయటపడ్డాయి. ఆ కాంటాక్ట్స్ వివరాలను కూడా కనీసం సిరాజ్ చెప్పలేదు. కేవలం ఒక 4 రోజులు ఆగి ఉంటే తానంటే ఏంటి అనేది చూపిస్తానని మాత్రం చూపించేవాడిని అని మాత్రం పదే చెప్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది.